మంచిది. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వచనం నుండి 39 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందామండి. 10వ అధ్యాయము 34వ వచనం నుండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? లేఖనం నిరర్ధకము కానిరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవములని చెప్పిన యెడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకున్నాను. తండ్రి నా యందు నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయనను పట్టుకొన చూచిరు కానీ ఆయన వారి చేతిలో నుండి తప్పించుకొని పోయెను. ఆమేన్. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు దేవుని యొక్క వాక్యంలో భయభక్తులుగా చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమును వారసుడిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆమేన్. చదువుబడిన వాక్యమును దీవించును గాక. అందరు కూడా దయచేసి కూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్ది నిమిషాలు మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాము. అందరూ గమనించండి. ఇక్కడ సంఘం కాకుండా దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు, హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ కూడా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనము తెర తొలగించబడిన దేవుడు అనే వర్తమానాన్ని ఒక 2 వారాలుగా చూస్తున్నాము. ఇంకొక భాగంగా కొంత సమయాన్ని, కొద్ది నిమిషాలు, 30 లేదా 40 నిమిషాలు దేవుని యొక్క మనందరం కూడా విందాం. హల్లెలూయా. చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దాన్ని మనము దేవుని యొక్క ముసుగు తెర అనే అంశంగా చూస్తూ ఉన్నాం. చివరి వారం మనం చూసాం, కొన్ని సంఘటనల గురించి మనం చూసాం. ఈరోజు ఇక్కడ మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతముందు తన కుమారుని ద్వారా మాట్లాడాను. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎలా మాట్లాడాడండి? ఆయా సమయములలో ఆయా కాలములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు. ఆమేన్. ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాడు. అంటే పాత నిబంధనలో మనకి పితరులు ఎవరు గురించి మాట్లాడుతున్నాడు అంటే, అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ హెబ్రీ సంఘమునకు ఆ పత్రిక రాస్తున్నాడు. హల్లెలూయా. హెబ్రీ అంటే, హెబ్రీలు ఎవరు అంటే ఇజ్రాయేలు సంఘమై ఉన్నది. ఆమేన్. ఇజ్రాయేల్ ప్రజలు హిబ్రూలై ఉన్నారు. వాళ్ళు హిబ్రూ మాట్లాడేవారై ఉన్నారు. కొంతమంది గ్రీకు కూడా మాట్లాడేవారై ఉన్నారు. కాబట్టి ఆ హెబ్రూ సంఘముగా ఉన్న ఇజ్రాయేల్ సంఘముతోటి ఏమని, అపోస్తలుడైన పౌలు ఒక హెబ్రీయుడుగా ఉన్నటువంటి ఆయన, ఒక యూదుడుగా ఉన్నటువంటి ఆయన ఇజ్రాయేల్ సంఘం తన ప్రజలైన వారితో ఏమని మాట్లాడుతున్నాడంటే, నానా సమయముల్లోనూ నానా కాలముల్లోనూ మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఆమేన్. ఎవరితో మాట్లాడాడట? మన పితరులతో. అంటే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, ఇస్సాకుతో దేవుడు మాట్లాడాడు, యాకోబుతో దేవుడు మాట్లాడాడు, అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అనేక మంది ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. ఎవరితో మాట్లాడాడంటే ఆయన యొక్క పితరులతో ఆయన మాట్లాడాడు. ప్రవక్తల ద్వారా వారి తల్లిదండ్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరితోటి ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడని స్పష్టంగా అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు.
హల్లెలూయా. ఎందుకంటే చాలా రూమర్స్ ఉంటాయి, దేవుడు మాట్లాడడు, దేవుడు మాట్లాడడు, దేవుడు మాట్లాడు అని. ఎందుకంటే మనం చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. కానీ ఇక్కడ లేఖనము వాక్యము ఖచ్చితంగా ఏమంటున్నాడంటే, దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ఆయన ఆత్మగా ఉన్నప్పుడు మాట్లాడితే ఎవరు బ్రతకలేరు, కానీ ఆయన తన రూపమును మార్చుకున్నప్పుడు మాట్లాడితే ప్రతి ఒక్కరు వినగలరు. హల్లెలూయా. ఆయన ఆత్మగా ఉంటే ఎవరు మాట్లాడినా అది బ్రతికి జీవించలేడు, కానీ ఆయన తన యొక్క ఎన్మార్పేగా తన యొక్క రూపమును మార్చుకున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి, ఏర్పాట్లో ఉన్న వ్యక్తి ఆయన మాట్లాడుతున్నప్పుడు వినగలడు, గ్రహించగలడు. ఆమేన్. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా అండి? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు మనము పితరులతో మాట్లాడేటటువంటి ఒక ప్రవక్త గురించి మనం చూద్దాం. పితరులతో మాట్లాడిన దేవుడు ప్రవక్తల ద్వారా అన్నాడు. దేవుడు పితరుల ద్వారా, ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 10వ అధ్యాయము 34వ వచనం అంటున్నాడు, ధర్మశాస్త్రం అంటుంది, ఆదికాండం మొదలుకొని మలాకి పుస్తకం వరకు పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, ఎందరైతే ప్రవక్తలు వచ్చారో వారు అందరూ రాసినటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నదంటే, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారు దైవములై ఉన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యము రానివాడు దైవం కాదు. దేవుని వాక్యము, యెహోవా యొద్ద నుండి వాక్యము ఏ వ్యక్తి దగ్గరకు వస్తుందో ఆ వ్యక్తి అపోస్తుడైనా, ఆ వ్యక్తి ప్రవక్త అయినా, ఆ వ్యక్తి ఉపదేశకుడైనా, ఆ వ్యక్తి ఇంకా సువార్థికుడైనా, ఆ వ్యక్తి ఇంకా అనేక రకాల 5 రకాల పరిచయంలో వ్యక్తి అయినా, లేకపోతే ఆ వ్యక్తి ఇజ్రాయేలు సంఘముకు సంబంధించిన ఏ వ్యక్తి దగ్గరికి వచ్చినా అతడు దైవమై ఉన్నాడు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? వాక్యం వచ్చిన వ్యక్తి ఏమవుతాడట? ధర్మశాస్త్రం చెప్తుందట, కొత్త నిబంధన కాదు. కొత్త నిబంధన కన్నా ముందు ధర్మశాస్త్రం చెప్తుందని అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు. క్షమించండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారు దైవమై ఉన్నారు. వాక్యం ఎవరికి వస్తుందో వారు దైవం గనక మొదటగా దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము మేజర్ ప్రాఫిట్, చాలా గొప్ప ప్రవక్త. పాత నిబంధనలోని చాలా ప్రధానమైన గొప్ప ప్రవక్తలు 2 మేజర్ ప్రాఫిట్స్ ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరు అంటే మోషే, ఏలియాలు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మోషే, ఏలియాలు అనేటువంటి ప్రధానమైనటువంటి ఇజ్రాయేలు సంఘమును ఆ ఈజిప్ట్ దేశంలో నుండి దేవుని ఆత్మ చేత నడిపించినటువంటి గొప్ప ప్రవక్తకైన మోషే దగ్గరికి దేవుని యొక్క వాక్యము వచ్చే ముందు మోషే ఎక్కడున్నాడంటే లోకంలో ఉన్నాడు. వింటున్నారు? ఎక్కడున్నాడు సార్? అమ్మ ఎక్కడున్నాడు చెప్పలా? ఎక్కడున్నాడంటే ఆయనకు విపరీతమైన జ్ఞానం ఉంది. ఈజిప్ట్ యొక్క విద్యలు ఉన్నాయి, ఈజిప్ట్ యొక్క తెలివితేటలు ఉన్నాయి, ఈజిప్ట్ యొక్క డబ్బు ఉంది, ఈజిప్టుకు సంబంధించిన సమస్త కార్యములు, ఈజిప్టుకు సంబంధించిన పరిపూర్ణత కూడా మోషే లోపల ఉన్నది. ఆమేన్. కానీ మోషేకి చిన్ననాటి నుండే తెలుసు, నేను నా ప్రజలతో కూడా నేను ఉండకుండా ఈ యొక్క ఈజిప్ట్ దేశంలో ఒక రాజు యొక్క కుమారుడిగా పెంచబడుతున్నాను, అతనికి వాళ్ళ కొరకు నేను జీవిస్తున్నాను, నేను గొప్పగా ఉన్నాను, నా ప్రజలు మాత్రం ఆ యొక్క మట్టిని పిసుకునే వాళ్ళగా ఉన్నారు, ఇటుకలు తయారు చేసుకునే వాళ్ళగా ఉన్నారు, శ్రమ పడే వాళ్ళగా ఉన్నారు, బాధపడే వాళ్ళగా ఉన్నారు, వారు లోకంలో ఎంతో శ్రమ అనుభవిస్తున్నారు. మోషే ప్రజలను కూడా బాధపడేవాడు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే మోషే అనుకున్నాడు, సమయం వచ్చినప్పుడు అనుకున్నాడు మోషే, నేను ఈ యొక్క ఐగుప్తు సింహాసనం ఫరో పక్కన కూర్చునుట కంటే క్రీస్తు నిమిత్తము, ఈ యొక్క డబ్బు నిమిత్తము, క్రీస్తు నిమిత్తం నేనేమవ్వాలనుకుంటున్నానంటే ఏమవ్వాలి? ఒక నిందపరించేవాడుగా ఉంటే బాగుంటుంది, దేవుని కొరకు జీవించే వ్యక్తిగా ఉంటే బాగుంటుంది. హల్లెలూయా అని ఆలోచన చేసి మోషే ఏం చేశాడంటే ఐగుప్తు సింహాసనాన్ని త్రోసివేసి, ఐగుప్తు ధనాన్ని త్రోసివేసి, ఐగుప్తు సంబంధించినటువంటి కార్యాలను త్రోసివేసి, ఐగుప్తు యొక్క విద్యను త్రోసివేసి దానికన్నా ముందు కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు సార్? ఏం చేస్తున్నాడు? నా తెలివి చేత నేను ఎలాగైనాను నా ప్రజలు నేను విడిపించుకోవాలా.
ఇజ్రాయెల్ ప్రజలు విడిపించుకోవాలా అనుకొని తన తెలివి చేత విడిపించుకోవాలని చెప్పి ఇద్దరు హెబ్రీ సహోదరులు హెబ్రీ సహోదరుడు ఒక ఈజిప్ట్ సహోదరుడు పోట్లాడుతూ ఉంటే ఈజిప్ట్ సహోదరుడిని కొట్టి చంపేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ విషయం ఫరోకు తెలిసిందో అతడు ఈజిప్ట్ దేశాన్ని విడిచిపెట్టి మిద్యాను దేశం పారిపోయాడు. ఆమేన్, వింటున్నారా? హల్లెలూయా. ఎప్పుడైతే పారిపోయాడో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే హ్యాపీగా 40 సంవత్సరములు దేవుని మర్చిపోయాడు, దేవుని యొక్క సంఘమును మర్చిపోయాడు. ఆయనకి దేవుని గురించి చింత లేదు, దేవుని యొక్క సంఘమును గురించి బాధ లేదు. వివాహం చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుని ఎన్నడూ కూడా ఆయన మర్చిపోడు. దేవుడు చేసిన వాగ్దానాలను దేవుడు ఎన్నడూ కూడా ఎప్పటికి కూడా మర్చిపోడు. ఆమేన్. అందుకని దేవుడు వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయేల్ సంఘం ఎంతో కష్టములో, బాధలో, శ్రమలో, శోధనలో ఉండి దేవుడికి ప్రార్థిస్తే దేవుని యొద్ద నుండి దేవుని యొక్క వాక్యము యోహాను సువార్తలో చెప్పినట్లుగా ప్రవక్త అయిన మోషే దగ్గరికి వచ్చింది. ఆమేన్. ఎక్కడికి వచ్చింది సార్? మోషే. నేను చాలా కీలకమైన పాయింట్స్ చెప్తా, గమనించాలి. ఇక్కడ మోషే మోషే అని దేవుడు ఆకాశంలో నుండి దిగి ఒక ఏమంటాడంటే దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో బుష్, తెలుగులో ఒక పొద అని రాయబడి ఉంటుంది. తెలుగులో అది ఒక పొద అని రాయబడి ఉంటుంది. ఇంగ్లీష్లో దానికి ఏమంటే బుష్ అని రాయబడి ఉంటుంది. హల్లెలూయా. అది ఏంది అంటున్నాడంటే అది ఒక క్రీస్తు అయి ఉన్నాడు. ఆ పొద ఏం పొద అంటే అని అంటాడు, ఏమంటాడంటే ఒకప్పుడు ఇజ్రాయిల్ ప్రజలు అరణ్యములో దాహం వేసినప్పుడు, కేకలు వేసినప్పుడు మాకు నీళ్లు కావాలి, మాకు దప్పికవుతుంది, మేము చనిపోయేటట్లుగా ఉన్నాం, మోషే అరణ్యములో చనిపోవడానికి ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొచ్చావా అని కేకలు వేస్తే దేవుడికి ప్రార్థించాడు మోషే. హల్లెలూయా. అప్పుడేం చెప్పాడంటే దేవుడు, అదిగో అక్కడ ఒక పొద కనపడుతుంది, దాన్ని తీసుకొని దాన్ని ముక్కలుగా నరికి ఈ నీళ్లు చేదుగా ఉన్న దాంట్లో వేయి, ఆ నీరు మధురంగా మారుతుంది అన్నాడు. ఆమేన్, అవునా కదా? ఎప్పుడైతే ఆ బుష్గా ఉన్నటువంటి ఆ యొక్క హిస్సోపును తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి ఆ యొక్క చేదని నీటిలో వేయబడిందో ఆ నీరు మధురంగా మారిపోయింది, మామూలు వాటర్గా మారిపోయింది. హల్లెలూయా. అదే హిస్సోపును గురించి కూడా మాట్లాడుతున్నాడు ఇంకొక చోట. ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క ఈజిప్ట్ దేశంను విడిచి వెళ్ళేటప్పుడు ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తమును తీసుకొని దాంట్లోకి హిస్సోపును ముంచి అదే బుష్ తోటి ఇంటి గడపల మీద పోయాలా. అది ఏమైనా ఒక క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకు అర్థమవుతున్నదా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవుడు కూడా ఎక్కడ ప్రత్యక్షమవుతున్నాడాయా అంటే ఒక పొదలో ప్రత్యక్షమవుతున్నాడు, ఒక బుష్లో ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆ బుష్లో ప్రత్యక్షమవుతున్నాడో అప్పుడు అంటుండవు ఆయన మోషే 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 అని పిలిచాడు దేవుడు. అప్పుడు మోషే ఆ శబ్దం విని దూరం నుండి నిదానించి చూసి పొద కాలిపోతూ ఉన్నది కానీ బూడిది కాలేదే, హల్లెలూయా అని చెప్పి దగ్గరికి సమీపించబోయినప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఈ యొక్క స్థలమంతా కూడా పరిశుద్ధ భూమి. ఎందుకు చెప్పాలి? ఎందుకంటే యెహోవా యొక్క సన్నిధి అక్కడికి దిగి వచ్చాడు, దేవుడు అక్కడికి దిగి వచ్చాడు, అగ్నిస్తంభముగా అక్కడికి దిగి వచ్చాడు. దేవుడు ఎక్కడ దిగి ఉంటే అది పరిశుద్ధ సన్నిధి అయినది. దేవుని వాక్యం ఎక్కడ ఉంటుంది అక్కడ పరిశుద్ధ సన్నిధి అయినది. అక్కడ దేవుడు ఉంటాడు, అక్కడ దేవుడు మాట్లాడతాడు, అక్కడే దేవుడు పాపక్షమాపణ కలిగిస్తాడు. దేవుడు అక్కడే ప్రజలతో మాట్లాడి దేవుడికి మనుషులకు మధ్య ఒక మధ్యవర్తిని ఏర్పరచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషే 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 దగ్గరికి వెళ్ళడానికి చూస్తే మోషే మాట్లాడద్దు, నువ్వు నిలబడిన భూమి పరిశుద్ధ భూమి, నీ చెప్పులు విప్పి నేను మీ అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నవాడను అనువాడను. హల్లెలూయా అన్నప్పుడే వెంటనే ఏం చేశాడు మోషే? చెప్పాలా? వెంటనే ఏం చేశాడు? తన ముఖమునకు ముసుగు వేసుకొనును. మీరు బైబిల్ చదవాలా, చదివి ఉంటారు, మీకు గుర్తుండదు.
తన ముఖమునికి ఏం చేశాడు ఆయన? ముసుకేసుకోవడం అంటే తలకపోయినా? చెప్పండి సార్. ఈరోజు క్రైస్తవ సంఘాలు వేసి తల మీద ముసుక, తల మీద ముసుగు గురించి మాట్లాడడం లేదండి. తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త అంటారు, ఏ వ్యక్తి అయినా వాక్యముగా మారక ముందు ముఖం మీద మూసుకుంటుంది. ఒక వ్యక్తి వాక్యముగా మారక ముందు దేవునికి మనిషికి మధ్య మూసుకుంటుంది, తెర ఉంటుంది. ఎప్పుడైతే వాక్యముగా మారతాడో ఇక ముఖం మీద మూసుకుండదు. మేము పౌన బట్టి అర్థమవుతుందని చెప్పేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమె చెప్పండి. ఇప్పుడు ఇంకా మోషే వాక్యముగా మారలేదు, ఇంకా అగ్ని సమమును సమీపించడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ ఇంకా ఆయన వాక్యముగా మారలేదు ఆయన. కానీ ఆయన వాక్యంలో వాగ్యమై ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడు, దేవుడి చేత పిలువబడి ఏర్పాటు చేయబడిన ఒక ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే మోషే అన్నాడో అప్పుడు ముఖం మీద ముసుకేసుకున్న దేవుడు ఏమనంటే, మోషే నువ్వు నా ప్రజలను నువ్వు ఈజిప్ట్ దేశంలో నుండి విమోచించాలి, వాళ్ళని పిలుచుకొని రావాలి, వారు నీవు పాలు తేలు ప్రవహించి దేశంలోనికి నువ్వు నడిపించబడాలి, నువ్వు నడిపించాలి అన్నప్పుడు ప్రవక్తనాడు. మోషే దేవుడు ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత కొన్నిసార్లు మోషే ఆ యొక్క పనిని చేయడానికి నిరాకరించినను మోషేతో దేవుడు అంటాడు, నీకు నేను నత్తివాడని చెప్పుచున్నావు కదా, మూగవాడిగాను ఒకరి నత్తివానిగాను తయారు చేసిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. హల్లెలూయా. చేసిన నేనే నిన్ను వాడుకోవాలనుకుంటున్నా, ఆమేన్ అని ఎప్పుడైతే మోషే అనడో మోషే సైలెంట్ అయిపోయాడు. అక్కడ ప్రవక్త అంటాడు, ఎప్పుడైతే మాట్లాడాడో ఇప్పుడు వెంటనే మోషే రా, మోషే కమ్, నా దగ్గరికి వచ్చి అన్నాడు. మండుతున్న అగ్ని పొదలోనికి నడుచుకుంటూ మోషే వెళ్ళిపోయాడు. వింటున్నారా? ఇప్పుడు దేవుడు ప్రవక్త ఒకటైపోయారు. అంటే అగ్నిస్తంభంగా ఉన్న ఆయన మోషే లోపలికి వచ్చేసాడు ఇక. హల్లెలూయా. అందుకు అర్థమైందా? అగ్నిస్తంభముగా ఉన్న ఆయన ఇప్పుడు ఏమైపోయాడంటే మోషే లోపలికి వచ్చేసాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే లోపలికి రాగానే ఇప్పుడు మోషే 80 సంవత్సరముల మోషే ఒక గాడిదని ఎక్కించుకొని గోర్షేన్ను దాని మీద కూర్చోబెట్టుకొని సిప్పోరాగున్న తన భార్యని వెంట పెట్టుకొని తెల్లటి గడ్డం వేసుకొని వంకర కర్ర వేసుకొని నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు ఈజిప్ట్ దేశానికి. ఆమేన్. ఇప్పుడు నడిచి వెళ్తున్నప్పుడు అందరికీ మోషే కనపడుతున్నాడు, కానీ ఇప్పుడు దేవుడు మోషేలో తను మరుగుపరుచుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అంటే ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. ఇప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాలంటే ప్రవక్తలో దేవుడు ఉండాలి. ఆయన వాక్యముగా కుమ్మరించుకున్నాడు, ఆ తెర వెనకాల ఆయన దాగి ఉన్నాడు, ఆయనని మరుగు చేసుకున్నాడు. ఆయన దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో ఎలా ఉన్నదో ఆ కాలంలో మోషేయబడిన వాక్యం అంతా కూడా, ధర్మశాస్త్రం అంతా కూడా మోషే లోపల దాగి ఉంది. ధర్మశాస్త్రంగా దేవుడు ఇక్కడ క్రీస్తు ఇక్కడ మరుగుపరుచుకొని ఉన్నాడు. అందుకు అర్థమవుతుందా? ఇప్పుడు మోషే కూడా ఎక్కడికి వెళ్తున్నావు మోషే? అమ్మా అందరూ వింటున్నారా? ఎక్కడికి వెళ్తున్నావు మోషే అంటే ఈజిప్ట్ని జయించడానికి. ఎక్కడికి వెళ్తున్నాడు? ఈజిప్ట్ జయించడానికి వెళ్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, వాళ్ళు అనేక రాజులను జయించిరి, ఖడ్గదారులను చల్లార్చిరి, నరక యాతన పెట్టబడిరి, నరక యాతన అయ్యిరి, మరణం అనేక మంది పునర్ధానం పొందుకునిరి, అనేక రాజ్యాలను జయించని హెబ్రీయులకు రాసిన పత్రికలు రాయబడి ఉంటుంది. ఇప్పుడు మోషేలా ఈజిప్ట్ దేశాన్ని జయించాడని బైబిల్ అంటుంది. హల్లెలూయా. ఒక 80 సంవత్సరముల మోషే ఈజిప్ట్ దేశాన్ని ఆయన సొంత బలం చేత జయించలేదు, కానీ ఆయనలో మరుగైన దేవుడు జయించాడు. జ్ఞానము చేత జయించలేని మోషే విశ్వాసము ద్వారా జయించాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే వెళ్ళాడు. మోషే వెళ్ళాడయ్యా, మోషే వెళ్ళాడు ఈజిప్ట్ దేశంలో పాముల్ని ఏం చేశాడు? కర్ర విసిరాడు. కర్ర ఏమైంది? పాముగా మారింది. ఎన్ని ఎంబ్రేలు కూడా కర్రలు విసిరారు, పాముగా మారింది. మారేసరికి ఇప్పుడు మోషే కర్ర ఏమైంది? మోషే కర్ర పాము అయింది, వాళ్ళ కర్రలు కూడా పాము అయ్యాయి. హల్లెలూయా. ఇప్పుడు మోషే కర్ర వాళ్ళ పాములు మింగేసింది. ఎందుకంటే మోషేలోను మోషే కర్రలోను దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మోషే చేసే కార్యాలు కాదు, మోషే కర్రలో దేవుడు ఉన్నాడు అక్కడ. హల్లెలూయా.
ఇప్పుడు అట్లాగనే మోషే 10 రకాలైన తెగుళ్ళ చేత ఈజిప్ట్ దేశమును ముట్టాడు, బాధపరిచి ఈజిప్ట్ దేశానికి తీర్పు తీర్చాడు. ప్రజలో అందరూ ఆమె చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు 10 రకాలైన తెగుళ్ళ చేత ఈజిప్ట్ దేశానికి దేవుడు తీర్పు తీరిస్తే, ఇప్పుడు తీర్పు తీర్చింది మోషే కాదు, మోషేలో మరుగైన దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. మోషే ఇప్పుడు ఏమైపోయాడంటే దేవునిలో ఒక భాగం అయిపోయాడు, దేవుని యొక్క ప్రవక్త అయిపోయాడు. దేవుని యొక్క సన్నిధి మోషేలో ఉన్నది, దేవుడి యొక్క తెర మోషేలో ఉన్నది. దేవుడు ఆ రక్త మాంసాల శరీరం వెనకాల దేవుడు ఇక్కడ దాగి ఉన్నాడు. ఆమె ఇప్పుడు మోషే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని ఎలా అనుకుంటున్నాడు అంటే మోషేలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? ఇప్పుడు మోషే తెర వెనుక దేవుడు దాగి ఉన్నాడు. మోషే వారు దేవుడు వేరు కాదు. మారక ముందు మోషేకు ముసుకున్నది, మారినాక దేవుడికి మోషేకు ముసుకులేదు. చూపిస్తా కొన్ని లేఖనాలు నేను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇజ్రాయెల్ సంఘంతో చెప్పాడు, మోషే ఇజ్రాయెల్ సంఘంతో చెప్పాడు. దేవుడు ఏమని చెప్పాడు అవన్నీ? ఆమేన్. ఏమని చెప్పాడంటే, ఇదిగో ఈ సీనాయి పర్వతం మీదికి జరగబోయే కాలంలో ఆ సముద్ర వచ్చల తోళ్ళు వెనకాల నేను ఎలా దాగి ఉంటానో, ఈ ఇజ్రాయెల్ సంఘం అంతా కూడా ఏ ఏ ఆజ్ఞలు పాటించాలో, ఏ ధర్మశాస్త్రం నెరవేర్చాలో అదంతా కూడా నేను సీనాయి పర్వతం మీదకి వచ్చి చెప్తాను. మోషే, నువ్వు మాత్రమే సీనాయి పర్వతం మీదకి రా. ఏ నరుడును, ఏ స్త్రీ అయినను, ఏ పురుషుడైనను, ఏ గొప్ప వ్యక్తి అయినను, ఎలాంటి నీతివంతుడైనను సరే పర్వతాన్ని సమీపించడానికి లేదు. ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకుంది కేవలం మోషేను మాత్రమే, దేవుడు పిలిచింది కేవలం మోషేను మాత్రమే, దేవుడు మాట్లాడుతుంది కేవలం మోషే ద్వారా మాత్రమే. ఆయన ఆ గడికి ఏర్పాటు చేసుకున్న వాక్యమై ఉన్నాడు. ఆమేన్. అందుకే మనకేం కనపడుతుంది? మోషే, నీవు ఈ ప్రజలకు ఫరోకు దేవుడు అయి ఉందువు, అహరోను నీకు ప్రవక్త అయి ఉండను అన్నాడు. ఎందుకు ఆయన దేవుడై ఉంటున్నాడు అంటే ఈయన వాక్యముగా మారబోతున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఈయన లోపలికి దేవుడు తను తాను లోపలికి దేవునికి సన్నిధి వచ్చి ఇక మీట మోషేగా ఉండడు, దేవునిగా ఆయన మారిపోబోతున్నాడు. ఇక్కడ ఒక పరిపూర్ణతలోకి ఆయన నడిపించబోతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. కానీ ధర్మశాస్త్రం యొక్క మహిమది, అది గమనించాలా. అది ధర్మశాస్త్రం వెనుకున్నట్టు తెర వెనుకున్నటువంటి మహిమది. ఆమేన్. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషే లోపల దేవుడు తను తాను మరుగుపరుచుకొని ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. సీనాయి పర్వతం మీదకి వెళ్ళి, సీనాయి పర్వతం మీదకి ఆకాశంలో నుండి దేవుడు పాత నిబంధనలో ఉన్న ఆయన, యెహోవాగా ఉన్న ఆయన, ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఆ యొక్క పర్వతశిఖరం అంతా కూడా వణికిపోవడం, అదంతా కూడా జరుగుతూ ఉంది. కానీ అక్కడ ఎవరు ఉన్నారా అంటే మోషే మాత్రమే ఉన్నాడు. వింటున్నారా? దేవుని యొక్క షకీనా మహిమ, ఆయన యొక్క శక్తి, ఆయన పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం యొక్క శక్తి ఆ యొక్క మేఘం మీద దిగి వచ్చినప్పుడు ఆ మేఘములోనికి, ఆ అగ్నిస్తంభంలోనికి మోషే ప్రవేశించాడు. హల్లెలూయా. ఆ అగ్నిస్తంభం పిడమైందంటే మోషే లోపలికి వచ్చేసేసింది. ధర్మశాస్త్రం యొక్క మొత్తం వచ్చేసింది లోపలికి. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మోషే మీదకి వచ్చేసిందో, మోషే 40 దినములు దేవుడితో మాట్లాడి దేవుడు ఏమైతే సమాధానం చెప్తున్నాడని తెలుసుకొని దేవుడితో ముఖాముఖిగా మాట్లాడి, హల్లెలూయా, ఏం చేస్తున్నాడంటే ఆ దేవుడు రాసిచ్చినటువంటి రాత గల ఆ యొక్క ఆజ్ఞలు గల పలకలు తీసుకొని నడుచుకుంటూ ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వస్తున్నాడు. ఆమేన్. అనకు అర్థమైందా? ఇప్పుడు రాగానే అందరూ మోషే వైపు చూసినప్పుడు మోషే యొక్క ముఖం అంతా మహిమతో నిండిపోతా ఉంది. అవునా కాదా? ఏంటంటే దేవుడు సచిన మహిమగా లోపలికి దిగి వచ్చేసాడు. ఆమేన్. ఎప్పుడైతే శక్తిన మహిమగా లోపలికి దిగి వచ్చేసాడో, ఇప్పుడు మోషే ముఖమును చూడడానికి కూడా ఇజ్రాయెల్ ప్రజలు భయపడతా ఉన్నారు. తన చుట్టూ ఉన్న యాజకులు భయపడతా ఉన్నారు. హల్లెలూయా. చూడండి, గమనించండి. నిర్గమాకాండం చదువుదాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం మనం. దయచేసి గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా.
34వ అధ్యాయం నిర్గమకాండం 29 వచనం నుండి 35 వచనాల వరకు చదవండి. శాసనము గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. మోషే సీనాయి కొండ దిగుతుండగా మోషేకే తెలియలేదు. అవును, హల్లెలూయా. అహరోనును ఇశ్రాయేలులందరూ మోషేను చూసినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక ఆయన్ని సమీపించడానికి వాళ్ళందరూ కూడా భయపడ్డారు. అక్కడ హల్లెలూయా. అతని యొద్దకు తిరిగి వచ్చారు. మోషే వారితో మాట్లాడెను. అటు తర్వాత ఇశ్రాయేలులందరూ సమీపించగా సీనాయి కొండ మీద అతడు ఇశ్రాయేల్ సంఘానికి అంతా కూడా తెలియజేశాడు మోషే. ప్రైజ్ ది లార్డ్. మొదలుకొని వెలుగు వచ్చే వరకు ముసుగు తీసివేసెను. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. అందరికి అర్థమైందా? అంటే మోషే సీనాయి పర్వతం మీద ఆయన దేవుడు మోషే ఇద్దరు ఏకమై ఉన్నారు అక్కడ. ఆమేన్. మోషే దేవుడు వాక్యమై ఉన్నారు అక్కడ. వాక్యం ఎవరికి వస్తుందో ఎవరు దైవములై ఉన్నారని దేవుని వాక్యం చెప్పినట్లుగా సీనాయి పర్వతం మీద దేవుడితో మాట్లాడుతున్నంతసేపు ముఖము మీద మోషే ముసుగును తీసేసి దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మాట్లాడి ఆ యొక్క వర్తమానమును తీసుకొచ్చి ఇశ్రాయేలు ప్రజలతో తెలియజేసేటప్పుడు కూడా ఆయన ముఖం మీద ముసుగు లేకుండా మాట్లాడతాడు. ఎప్పుడైతే మాట్లాడి చాలిస్తాడో అప్పుడు ముఖం మీద మళ్ళీ ముసుగేసుకుంటాడు. అంటే దేవుడు ఇక్కడ ఒక తెరను చూపిస్తా ఉన్నాడు, ఒక ముసుగును చూపిస్తా ఉన్నాడు. పాత నిబంధన వరకు దేవుడు ఏమై ఉన్నాడో, ప్రవక్త ఏమై ఉన్నాడో అది ఇశ్రాయేలు ప్రజలకు కూడా అర్థం కాక, ఆయన మహిమను వాళ్ళు గుర్తించలేక, మోషే చెప్పినది ప్రతిదానికి కూడా వాళ్ళు తలలు ఊపారు, కానీ ఆ వాక్యమును అర్థం చేసుకోలేక వారందరూ కూడా తప్పిపోయిన వారుగా ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉంటే ముఖము ప్రవక్తగా ఉన్న ఆయన, వాక్యం వచ్చిన ఆయన దేవుని సన్నిధిలో ముఖము మీద ముసుగు లేకుండా ఉంటాడు. అదే ముఖము కలిగి మోషే వాక్యమైన ఆయన వాక్యమును విత్తేటప్పుడు కూడా ముఖం మీద ముసుగు లేని వాడిగా విత్తుతాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ ముసుగేసుకుంటాడు. మిందరు పట్టుకున్నారని అనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైనా సరే వాక్యమును బోధించేటప్పుడు దేవుడు ఎన్నడూ కూడా ముసుగు వేసుకోలేదు. వాక్యమును బోధించినాక పాత నిబంధనలో ముసుగు వేసేసుకున్నాడు. అది దేవుని యొక్క తెర. పాత నిబంధనలు ఎవరికి అర్థం కాకుండా దేవుడు అటువంటి కార్యాలు చేశాడు. హల్లెలూయా. కానీ కృత నిబంధనకు వచ్చేసరికి పౌలు గారు ఆ సంగతిని గురించి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన మాట్లాడుతూ దేవుని సన్నిధిలో ఉన్నసేపు మోషే ముసుగు వేసుకోలేదని, ఇశ్రాయేలు ప్రజల దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడిన తర్వాత మళ్ళా ముసుగు వేసుకున్నాడని దాని గురించి దేవుని యొక్క పరిశుద్ధాత్మ మాట్లాడుతూ ఉంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక గమనించండి. అక్కడ 2 కొరింథీయులు అనుకుంటా, 2 కొరింథీయులు 3వ అధ్యాయం 7 నుంచి 16 దాకా చదవండి అయ్యా. మరణకరముగు మరణకరముగు అంటే ఏది దేని గురించి? ధర్మశాస్త్ర సంబంధమైన పరిచర్య గురించి మాట్లాడుతున్నాడు. అక్షర సంబంధమైన పరిచర్య గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మోషే తీసుకొచ్చిన పరిచర్య గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? మరణకరమైన పరిచర్య, రాళ్ళ మీద చెక్కబడిన మరణకరమైన పరిచర్య ఎలా ఉంది? అక్షరమునకు సంబంధించినదైనను అది
వింటున్నారా? ఎలా ఉందట ఆ పరిచర్య? మరణ సంబంధమైనదను. ఒక వ్యక్తి కొండను సమీపించినా, ఆ కొండ దగ్గరికి వెళ్ళినా, జంతువు కానీ, పురుషుడు కానీ, స్త్రీ కానీ, ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత గొప్ప నీతిమంతుడైనా, ఎలాంటి వ్యక్తి అయినా సరే, దేవుడి యొక్క షకీనా మహిమ ఉన్నటువంటి ఆ తెర ముసుగుగలిగిన మోషేని కానీ, ఆ పర్వతమును కానీ సమీపించకుండా దేవుడు ఒక పొలిమేరలు ఏర్పరిచాడు అక్కడ. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఆ పరిశుద్ధ పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు ఆ పర్వతం అంతా కూడా పరిశుద్ధమే, మోషే కూడా పరిశుద్ధమే, ఆయన దేవుడై ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అంతసేపు ఏం చేయాలంటే అక్షర సంబంధమైన మహిమయే ఈ విధంగా ఉంటే ఆత్మ సంబంధమైన పరిచర్య ఏ విధంగా ఉంటుందని పౌలు గారు మాట్లాడుతున్నాడు. వింటున్నారా? చదవండి అయ్యా. మరణ కారణముకు పరిచర్య. రాళ్ల మీద, రాతి పలకల మీద చెక్కబడ్డాయి. దేవుడు రాసి పంపించాడు అక్కడ. అక్షరాలకు సంబంధించిన ధర్మశాస్త్రము అయినను మహిమతో కూడింది అయిపోయింది. ఆ మహిమ వల్లనే మోషే యొక్క మొహము వెలిగిపోయింది అక్కడ. ఆ మహిమ కొద్దిసేపు ఉన్నది అది. వింటున్నారా? మోషే మాట్లాడుతున్నంతసేపు ఆ మహిమ ఉంటుంది. ఎప్పుడైతే వాక్యం చెప్పి ముగిస్తాడో ఆ మహిమ అయిపోద్ది. అయ్యా, అందుకు అర్థమవుతుందా? మోషే దేవుని దగ్గర నుండి ఉండి తీసుకొచ్చిన వర్తమానము తన సంగమునకు చెప్తున్నంతసేపు మహిమ ఉంటుంది. ఆ ముఖం మీద వెలుగు ఉంటుంది. ఆ ముఖం మహిమతో వెలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే చెప్పబడుతుందో అప్పుడు మహిమ పోతుంది. ఆయన ముఖం మీద ముసుకేసుకుంటాడు. హల్లెలూయా. కానీ ఇక్కడే ఉన్నాడు, మరణకరమైన మహిమయే అటువంటి మహిమ కలిగి ఉన్నప్పుడు ఈరోజు మనం చేసే పరిచయం ఎటువంటిది అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. చదవండి అయ్యా. ఆ అక్షర సంబంధమైన ఆ పరిచర్యని చూడడానికి, ఆ మహిమను చూడడానికి ఇజ్రాయెల్ ప్రజలు ఆయన మొహాన్ని చూడలేకపోయారట. ఆత్మ సంబంధమైన పరిచర్య, పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య ఎంత మహిమ గలదై ఉండును. శిక్షా విధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే, నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమగా ఉంటది. హల్లెలూయా. ఎంతో అధికమైన మహిమ, అది తగ్గిపోయే మహిమ. మోషే ముఖం మీదకి వచ్చింది, కానీ ఇది తగ్గిపోయే మహిమ కాదు. ఎల్లప్పుడూ చూపించే మహిమ, ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండే మహిమ, ఎప్పుడు ఆగిపోని మహిమ, నిత్యత్వము ఉండే మహిమ ఇదే. హల్లెలూయా. ఇది పునరుద్ధానమునకు తీసుకెళ్లే మహిమ, ఇది నిత్య జీవానికి తీసుకెళ్లే మహిమ. చదవండి. దీనికి ఉండుట వల్ల, ఏది ఆత్మ సంబంధమైన పరిచర్యకు అత్యధికమైన మహిమ ఉండుట వలన ఇంతకు ముందు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేనిది అయిపోయింది. అంటే ఆ మహిమ తక్కువని మాట్లాడుతున్నాడు ఆయన. ధర్మశాస్త్రం కింద మహిమ చాలా తక్కువయ్యా. ఆ ధర్మశాస్త్రం మీరితే రాళ్లతో కొట్టి చంపుతారు, కానీ ఇది కృపకు సంబంధించిన పరిచర్య ఉన్నది, ఆత్మకు సంబంధించిన పరిచర్య ఉన్నది. కాబట్టి దానికి ఎంత మహిమ ఉంటే ఇప్పుడున్నటువంటి ఆత్మ పరిచర్యకి ఇంత మహిమ ఉండాలని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకు అర్థమైందా? నా ప్రియమైన సహోదరుల గమనించండి. అప్పుడైతే మోషే దేవుడితో మాట్లాడిన తర్వాత ముఖం మీద ముసుకేసుకొని ఇజ్రాయెల్ ప్రజలతో వచ్చి మాట్లాడి తర్వాత ముఖం మీద ముసుకేసుకొని ఉండేవాడు. కానీ పౌలు గారు అంటున్నాడు, అట్లాగా అటువంటి మహిమను ముఖం మీద ముసుకేసుకున్న మహిమలో ఈరోజు మనం లేము. అవునా? అట్లాగా ముఖం మీద ముసుకేసుకుంటే తగ్గిపోయే మహిమ కాదు ఇది. ఎల్లప్పుడూ ప్రకాశించే మహిమ ఇది. అది వాక్యమై ఉన్నది, అది కృపై ఉన్నది, అది దైవిక ప్రేమై ఉన్నది, అదే రక్షణ అయి ఉన్నది. ఆమేన్. అదే విమోచన అయి ఉన్నది, అదే యేసుక్రీస్తు అయి ఉన్నాడు, అదే నిత్య జీవమై ఉన్నది. ఆమేన్. చదువు అయ్యా, చదువు, కింద చదవండి అయ్యా. తగ్గిపోనదే మహిమ గలదై ఉండిన ఎడలా నిలుచున్నది. తగ్గిపోదే అటువంటి మహిమ ఉంటే నిలిచేది ఎటువంటిదట?
మరీ ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. ఆ చదువు. అది అడ బాగా చూడాలి అందరూ. అందరు చూస్తున్నారా? ఏమన్నాడు? తగ్గిపోవునదే. మోషే ముఖం మీద ఉన్నటువంటి ఆ మహిమ, తగ్గిపోచున్న మహిమనే ఇజ్రాయేల్ ప్రజలు తేరి చూడకుండు నట్లు. అది ఏమేసుకున్నాడట? ముసుకేసుకున్నాడు. తగ్గిపో మహిమ కొరకే మోషే ముఖం మీద ముసుకేసుకున్నాడు. తగ్గిపోయే మహిమకే. హలో, ఎందుకు వేసుకున్నాడు ముసుగు? చెప్పిన తర్వాత ఎందుకు వేసుకున్నాడు ముసుగు? ఆయన ఎవరో, దేవుడు ఏంటో వారు గుర్తించకుండున్నట్లు దేవుడు ఒక తెర వేసేస్తున్నాడు అక్కడ. అంతే. మోషేలో నేను దాగి ఉన్నాడని ప్రజలు గుర్తించకూడదు. మోషే లోపల నేను, ఒకవేళ వాళ్ళు గుర్తించి ఉంటే ఇద్దరు కాకుండా అందరూ రక్షించబడేవారు. హల్లెలూయా. కానీ ఇద్దరు తప్ప మిగతా 19,09,098 మంది దాన్ని గుర్తించలేని గుడ్డివారైపోయారు. ఒక సామాన్యమైన వ్యక్తిగానే మోషేని తీసుకున్నారు. మోషేలో దేవుని యొక్క దైవత్వము దాగి ఉన్నది. మోషేలో దేవుని యొక్క సన్నిధి ఉన్నది. ఆమె మోషే లోపల దేవుని యొక్క సన్నిధి ఉన్నది. మోషేలో దేవుడు దాగి ఉన్నాడు. మోషే దేవుడై ఉన్నాడు. ఆ గడియకనే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రజలు తెలుసుకోలేకపోయారు. ఆమె అందుకే అంటుండే చూడు, కనపడేదాన్నే వాళ్ళు చూడకున్నట్లు దేవుడు వాళ్ళకు ఒక ముసుగు వేసేసేసాడు. అందుకే కింద అంటున్నాడు పౌలు గారు, మేము వాళ్ళైతే, ఆయనైతే ముసుగేసుకున్నాడు కానీ మేమైతే అట్లా చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము. వారి హృదయములు మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధనలో క్రీస్తుని గురించి వాళ్ళు చదువునప్పుడు అది క్రీస్తునందు నెరవేరినవని వారికి కళ్ళు కనపడక ఆ ముసుగు వల్ల వాళ్ళకి ఇప్పుడు కూడా అర్థం కాలే. ఎందుకు గుర్తించడం వల్ల క్రీస్తుని ఎందుకు సిలువేశారు? మోషేలకు వచ్చాడు, యెషయాలకు వచ్చాడు, ఇర్మియాలకు వచ్చాడు, యెహెజ్కేలుకు వచ్చాడు, అనేక మంది చిన్న ప్రవక్తలకు వచ్చాడు. ఆమె చివరి క్రీస్తులో ఉండి తను బయలుపరుచుకున్నాడు. ఆ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రజలు గుర్తించలేకపోయారు. దేవుని యొక్క ముసుగును, ఆ తెరను వాళ్ళు తెలుసుకోలేకపోయారు. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? ఆమె చెప్పండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే మేమైతే ఇట్టి నిరీక్షణ గలవారమై, మోషే ముఖం మీద ముసుకేసుకున్నా మేము ముఖం మీద ముసుగు లేని వారమై ఆ మహిమను ఏం చేస్తున్నాం? మేము ఇప్పుడు తేటగా అందరం చూపిస్తున్నాం. ఇప్పుడు పౌలు గారు చూపిస్తున్నాడు. మొదటి సంఘకాలం మొదలుకొని చివరి సంఘకాలం వరకు ఎందరైతే వర్తమానికులు ఉన్నారో వారందరూ కూడా దేవుని ముసుగుతో చూపిస్తున్న ముఖాలని. ఆమె వాళ్ళందరూ ఈయన పౌలు గారులే, మన మామే, లేకపోతే మన బామరిదే, మన ఇంటి పక్కనోడే, రోజు చూస్తున్నాడే. మార్టిన్ లూథర్ తెలిసినోడే, జాన్ వెస్లీ తెలిసినవాడే, పెంతెకోస్తోళ్ళు తెలిసిన వాళ్ళే, విలియం మ్యారిన్ బ్రహాం తెలిసినోడే అని అనుకొని అందరూ కూడా సామాన్యమైన మనుషుల దగ్గర తీసుకొని విడిచిపెట్టేశారు. కానీ వారి వెనకాల దేవుడు ఎలా ఉన్నాడట? తను తాను మరుగుపరుచుకొని అంతులోనే దాగి ఉండి, దేవునికి సరిది వారిలో నుండి దాగి ఉండి, సామాన్యమైన కార్యాలు మొదలుకొని గొప్ప గొప్ప కార్యాల వరకు దేవుడు వారిలో ఉండి చేసి దేవుడు తన మహిమ తెచ్చుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. అందుకే పౌలు గారు, మేము ముసుగులేని ముఖంతో, చదువు బ్రదర్, ముసుగులేని ముఖంతో ముగిస్తాను నేను. ముసుగులేని ముఖముతో వారికి ఆ ముసుకే నిలిచి ఉన్నది. ఆ ఇజ్రాయెల్ ప్రజలకు ముసుగు నిలిచి ఉన్నది. అవును, నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు, అది ఎక్కడుందయ్యా? వాళ్ళ హృదయముల మీద అంటే వారి హృదయంలోనికి క్రీస్తుని అంగీకరించకుండా అటువంటి ముసుగును దేవుడే వేసేసాడు. ఆమె
హృదయంలో ముసుగు ఉన్నది. అది ఎప్పుడైతే 1,44,000 మంది ఆ ఇజ్రాయేల్ సంఘం ఏర్పాట్లో ఉన్నవారు ఏర్పాటు చేయబడి ఆ సమయం వచ్చినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ హృదయం ప్రభు వైపు క్రీస్తు వైపు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. ఆమేన్. అప్పటి వరకు మూసుకుంటుంది. అప్పటి వరకు ముసుగు ఉంటుంది. కానీ ఇంకొక వైపు జరిగే కార్యం ఏంటంటే అన్ని జనులలో సమస్తగత సంఘాలు ఈ లోక సంబంధమైన ఆచారాలతోటి సిద్ధాంతాలతోటి జీవిస్తూ క్రీస్తు యొక్క అసలైన సత్యవాక్యమును ఎరగనంత కాలము వారి హృదయం మూసుకుంటుంది. ఆచార సంబంధమైన వాళ్ళకి ముసుగు వేసేస్తాడు ఆయన. దేవుని వాక్యం వింటున్నాడు అనుకో, ఆ వాక్యం వాళ్ళకి అర్థం కాకుండా ఒక ముసుగు దేవుడు వేసేస్తాడు, ఒక తెర దేవుడు వేసేస్తాడు. ఇప్పుడు వేసి ఉన్నాడు అట్లా. అందుకే వాక్యమునందు విశ్వాసం ఉంచరు, వాక్యమును గ్రహించలేరు, వాక్యమును అంగీకరించరు, వాక్యము చెప్పేదాన్ని నమ్మరు, అవిశ్వాసం ఉంచుతారు. కారణం ఏంటంటే వారి హృదయం మీద ముసుగు అన్ని జనులకు కూడా దేవుడు వేసేసాడు. హల్లెలూయా. అది ఎవరి ద్వారా అంటే సాతాను ద్వారా అనుగ్రహించాడు ఆయన. అవిశ్వాసులైన వారి మనోనేత్రమును గురుడితనము కలిగి చేసిన యుగ సంబంధమైన దేవత ఈ యొక్క సువార్త మహిమ వారికి ప్రకాశించకుండానట్లు ముసుకేసేసాడు. సాతానుడు వేసేసాడు. వాడు వేశాడు. ఎలా వేశాడంటే దేవుని యొక్క అనుమతి ద్వారా. దేవుని యొక్క అనుమతి లేకుండా వాడు ఏమీ చేయలేడు. ముందుకు వెళ్ళలేడు, వెనక్కి వెళ్ళలేడు. హల్లెలూయా. ఎందుకంటే వాడు ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యంలో ఉన్న ప్రవచనాలని దేవుడు చెప్పినట్లుగా వాడు కూడా నడుచుకుంటూ నెరవేరుస్తూ వెళ్తాడు. సాతానుడు ప్రవక్తలు కూడా దేవుడు చెప్పిన ప్రవచనాల ప్రకారం నడుచుకుంటూ వెళ్తారు. దానియేలు గ్రంథంలో చెప్పిన ప్రవచనాల ప్రకారం సాతానుడు కూడా నడుచుకుంటూ వెళ్తాడు. చెప్పిన ప్రవచనాలని వాడి గురించి చెప్పిన ప్రవచనాలని వాడికి తెలుసు. సాతానుడికి తెలియదా? ఒక విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు కన్నా గొప్ప బోధకుడు వాడు. యేసుక్రీస్తు కన్నా గొప్ప బోధకుడు సాతానుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు కన్నా గొప్ప ప్రసంగికుడు సాతానుడు. యేసు ప్రభువు దగ్గర 100% వాక్యం ఉంటే వాడి దగ్గర 99% వాక్యం ఉంది. 1% వాడి దగ్గర లేదు. ఆ రోజు హవ్వ శ్రీమతి ఆదాము అవిశ్వాసం వచ్చింది. వాక్యం మొత్తం నమ్మకుండా కాదు, నమ్మిన దానిలో కొద్దిగా కలిపినందుకు. హల్లెలూయా. వింటున్నారా? తెలుసు వాడికి వాక్యము ఎంతో, యేసుక్రీస్తు కన్నా ఇంకా బాగా బోధించగలడు వాడు. వాడు ఒక యుక్తి గల పక్షి అన్నాడు ఆయన దేవుడు వర్తమానంలో. హల్లెలూయా. ఏం చేశాడట? ఎంతో యుక్తి గలవాడు వాడు, ఎంతో తెలివిపరుడు వాడు. ఎలాగైనా సరే దేవుని ప్రజలను, దేవుని పిల్లలను మోసం చేయడానికి వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. యేసు దగ్గరికి వచ్చాడు. ఆ పర్వతం మీద, ఎత్తైన పర్వతం మీద దగ్గరికి వచ్చి ఏమన్నాడా చెప్పండి? వాడి దగ్గర వాక్యం ఉంది, సాతాను దగ్గర వాక్యం ఉంది లేదా? హల్లెలూయా. యేసులు మిక్కిలి ఆకలి కొనగా ఆయన దగ్గరికి వచ్చి ఏమంటాడు? ఇదిగో బైబిల్ గ్రంథంలో ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకోమని తినమని ఉన్నది కదా, రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు వాడు. వాక్యమే చెప్పాడు వాడు కూడా. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? ఈయన కూడా వాక్యమైనాడు. ఆమె వాడు వాక్యాన్ని వాడితే ఈయన కూడా ఏం చేశాడు? వాక్యాన్నే వాడాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఈయన కూడా ఏం చేశాడు? మనుషుడు బ్రతుకుడేది రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించినన్నాడు. కానీ వాడు ఒక వాక్యం పట్టుకున్నాడు, ఈయన ప్రతి వాక్యాన్ని పట్టుకున్నాడు. అవునా కాదా? ఏమన్నాడు? ఈ లోకరాజ్యములన్నీ చూపించి నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ పర్వతం మీద దూకు, ఇదిగో కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నది కదా, నీ పాదములకు రాయి తగలకుండా దూతల చేత కాపాడుతాడని అనే వాక్యం మీద ఇచ్చాడు కూడా. ఆమె అప్పుడు ఆయన 100% వాక్యం, నీ దేవుడైన యెహోవాను ప్రభువుని శోధించకూడదనే అదే వాక్యంలో రాయబడిందయ్యా అని ఈయన కూడా వాక్యం చూపించాడు.
మీరు గమనించలేదు, వాడి దగ్గర వాక్యం ఉన్నది, ప్రభు దగ్గర కూడా వాక్యం ఉన్నది. వాడి దగ్గర ఉన్న వాక్యము 99% మాత్రమే, అది చివరికి మరణానికి తీసుకెళ్తుంది. కానీ క్రీస్తు దగ్గర వాక్యం ఉన్నది, అది 100%, అది నిత్య జీవానికి తీసుకెళ్తుంది. ఈరోజు జనులకు 99% ఉందా 100% ఉందో కదా, కానీ వాళ్ళకి అవసరమైంది దొరికిద్దా అనేది కావాలి జనాలకి. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మోషేలో ఇక్కడ దేవుడు దాగి ఉండి ఆ ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడి ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని ఈజిప్ట్ దేశం నుండి విమోచించి వారందరిని కూడా ఆయన యోర్దాను నది దాకా నడిపించాడు. అక్కడ దాకా నడిపించింది ఎవరో కాదు కానీ దేవుడు అయి ఉన్నాడు. కానీ మోషేలే మరుగైన దేవుడు, దేవునికి సన్నిధి ఇజ్రాయేల్ ప్రజలు నడిపించి. ఆమేన్. హల్లెలూయా. అందరూ వింటున్నారా? అందుకే ప్రవక్త అంటారు, ఇక్కడ మోషే ఒక దైవమై ఉన్నాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్త అయి ఉన్నాడు, దేవుని యొక్క ఆ గడియ వాక్యమై ఉన్నాడు, దేవుడు అయి ఉన్నాడు మోషే. కానీ ఇక్కడ యెహోషువ దేవుడు కాలేడు, ఆయన ఒక నిజమైన విశ్వాసికి సూచన అయి ఉన్నాడు. ఒక ప్రవక్త ఉన్నప్పుడు దేవుడు ఇంకొక వ్యక్తిని అన్నడు కూడా వాడుకోడు. హల్లెలూయా. వాడుకోడు కనుకనే దేవుడు మోషేను వాడుకున్న తరువాత మోషే ఏదైతే చెప్పాడో, దైవం ఏదైతే చెప్పిందో దాన్ని తీసుకొని మాత్రమే యెహోషువ వెంబడించాడు. నాయకత్వం వింటున్నారా? ఈరోజు కూడా మనము మోషే మన ప్రవక్త, ఈ కాలపు ఏలియా ఏదైతే చెబుతాడో దాన్ని తీసుకొని మాత్రమే మనం వెంబడిస్తాము క్రీస్తుని. హల్లెలూయా. అంతేగాని ప్రవక్త రాతని 8వ దూతని 9వ దూతని 10వ దూతని లేకపోతే సొంత ప్రత్యక్షతలు చెప్పడం, సొంత ఆలోచనలు చెప్పడం కుదరదు. వాక్యములు ఆయన మోషేకు నేను తోడై ఉన్నట్లు యెహోషువతో నేను కూడా నీకు తోడై ఉందును. మోషే చెప్పిన వర్తమానములో కుడికి కానీ ఎడమకు కానీ నీవు తొలగకూడదు. ఇక మోషేకి చెప్పిన వర్తమానం కాకుండా యెహోషువకి పెద్ద వర్తమానం ఏం లేదు, కొత్త వర్తమానం లేదు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడుగా మోషేను వాడుకున్నాడు ఆయన, అంతే. హల్లెలూయా. ఇక్కడ వెంబడించాల్సిన బాధ్యత యెహోషువకైనా కాలేబుకైనా ఇశ్రాయేలు సంఘముకైనా మోషే చెప్పిందే వెంబడించాలి, అంతే. హల్లెలూయా. అప్పటి వరకు మోషే ముసుగులో దేవుడు దాక్కుని దేవుని సన్నిధి మోషే లోపల ఉండి ఆ ఇశ్రాయేలు సంఘం నడిపిస్తున్నాడు. అందుకు అర్థమవుతుందా? అందుకే ఇశ్రాయేలు సంఘం ఆ మోషేతో ఆ పర్వతం మీద మాట్లాడుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా దేవునితో మాట్లాడలేరు కనుకనే వాళ్ళు మోషేతో ఏమంటున్నారు, దేవా మేము నీతో మాట్లాడలేము, మేము మాట్లాడితే చనిపోదు మేము. హల్లెలూయా. అందుకే మోషే నువ్వు మాట్లాడి నువ్వు మాకు మాటలు తెలిసి. ఎందుకు అంటే మోషేలో దేవుడు దాగి ఉన్నాడు. అగ్నిస్తంభముగా, మేఘస్తంభముగా, షెకినా మహిమగా, దేవునికి సన్నిధిగా, దేవుని యొక్క వాక్యముగా మోషే లోపల దేవుడు దాక్కొని ఆ వృద్ధ ప్రవక్త ద్వారా దేవుడు ఇజ్రాయేల్ సంఘాన్ని నడిపిస్తున్నాడు. అది దేవుని యొక్క ముసుగు, అది దేవుని యొక్క తెర. హల్లెలూయా. దాన్ని ఇజ్రాయేల్ ప్రజలు గుర్తించక ఆ అరణ్యములో అందరూ నశించిపోయారు. కానీ ఎవరైతే ఆ మోషేలో దేవుడు ఉన్నాడు, ఆ గడియ వర్తమానికుడు దైవమై ఉన్నాడని ఎవరైతే నమ్మారో వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు ఆ కానాను దేశంలోకి ప్రవేశించారు. ప్రభు మనందరూ దీవించును గాక. షాలోమ్. చెప్పబడిన వాక్యం ప్రభు ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.